నాకిష్టం. ఈ నిమిషం గుర్తించా సత్యం చలిపరద ఇక నిలవదుగా తెలుసు కదా. యోదా నా జాతకం లవ్ మ్యారేజ్ అని రాసిందంట. అదేంటి నా జాతకంలో అరేంజ్ మ్యారేజ్ అని ఉంది. యోదా ఈ జాతకాలు గీతకాలు నమ్మకూడదు, ఇవన్నీ ట్రాష్. నిన్ను కూడా నమ్మకూడదు, నువ్వు కూడా ట్రాష్. యోదా ఎందుకు ఎప్పుడు చూస్తున్నా నాతో చిరాగ్గా మాట్లాడుతావు? పొద్దస్తమానం మీ అమ్మ చీరనకాల తిరిగేవాడివి, నిన్ను చూస్తే చిరాకు రాక దాయి దాయి దమ్మ మీరు సేకుందనాల బొమ్మ అని చిరంజీవి గారి పాటకు డాన్స్ వేయాలనిపిస్తుందా? యోదా నువ్వు ఒప్పుకుంటే నీకోసం మరో తాజ్ మహల్ కడతా, మరో చార్మినార్ కడతా, మరో గోల్కొండ కడతా. ముందు వచ్చే నెల ఈఎంఐ కట్టు. నేను ప్రేమ కోసం ఏమైనా చేస్తా. ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తా. పక్కా నా మాట వింటావుగా? ఇట్రా అయితే ఇచ్చేపో. సరే యోదా పో. ఈ రోజు అయినా ఏంటి మీరు నా కంటికి సాటి పడతలా కనబడుతున్నారు? సన్నపడితే తప్పు గానీ సాటి పడతలా కనబడితే తప్పేంటే? సాచి కొడితే దౌడ పగులుద్ది. అది కాదు నవదీపన్న, ముందంటే మనకు అప్పులు ఉన్నాయి కాబట్టి అన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు అన్ని అప్పులు తీరిపోయాయి కదా, అంతా ఓపెనే. మణికండ లోపల గుంజండి, లేకపోతే ఖాళీగా ఉందనుకుని కబ్జా చేస్తారు. అది కూడా నిజమే. అయినా మనమే ఇంత ఆనందంగా ఉన్నామంటే మన పెద్ద బిడ్డ ఇంకెంత ఆనందంగా ఉంటుందో. జాబిల్లి రావే వెండి జాబిల్లి, నీతోనే ఉంటానమ్మ జాబిల్లి. నిన్నే కోరింది వెండి జాబిల్లి, నీ తోడై ఉంటానంది మనసిచ్చి. ఇప్పుడే మస్తు ఆనందంగా ఉన్నా అని చెప్పబోతున్నా, ఇంతలోకే ఏం చేస్తున్నాడు? ఏం లేదు, డాన్స్ ఎలాగో నీకు నాకు సింక్ అవ్వట్లేదు కదా. దొంగ సచ్చినోడు. ఈరోజు నేను మస్తు ఖుషి అవుతున్నా. తిట్టుకోవడానికి అత్త, కొట్టడానికి పడుతున్నప్పుడు ఏ భార్య అయినా సంతోషంగానే ఉంటుంది. మేడం దీన్ని పెళ్లి చేసుకోకముందు నేను రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చేటోన్ని. ఆ రన్నింగ్ రేసు నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఎలా అనుకుంటున్నారా? ఏమండి కిచెన్ లో గ్యాస్ ఆఫ్ చేసి ఉందో లేదో చూసిరండి, డాబా మీద బట్టలారాయో లేదో చూసిరండి, బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తేండి, చెత్తోనికి చెత్తేసిరండి. అండి అండి అనే రెస్పెక్ట్ తో పేమెంట్ లేని పనుని చేసింది ఇది. ఏంటి ఇప్పుడు ఈ జోకి నేను నవ్వాలా? నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నా జీవితం నవ్వుల పాలైంది, మళ్ళీ నువ్వు కొత్తగా నవ్వాలా? ఈ జోకి నాకు నవ్వొస్తుంది. హాయ్ అమ్మా. హాయ్ నాన్న. యోదా మహేష్ ఇప్పటివరకు ఎటెళ్ళారు? మన అప్పులు తీరిపోయి ఆస్తి పెరిగిపోయింది కదా, అందుకే మహేష్ ఆనందంతో పచ్చబొట్టేపించుకున్నాడు. అల్లుడు అత్తమామల్ని అప్పులు పాలు చేసి అల్లుడిని చూశాను. అత్తమామలు అప్పులు తీరాయని పచ్చబొట్టేసుకున్న అల్లుడిని నిన్నే చూస్తున్నా. అల్లుడు మామయ్య చూస్తే ఇప్పుడే చూసుకోండి, తర్వాత ఆ పచ్చబొట్టు వేపించుకున్న వాళ్ళు ఇద్దరు కనిపిరు. ఎందుకమ్మా? ఎందుకంటే మా అమ్మ వస్తుంది కాబట్టి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఏంటమ్మా ఇంత లేటు? మన ఆస్తి తీసుకున్నారు కదా వాళ్ళు, మొన్న 70% వాళ్ళు 30% మనకి ఇచ్చారు కదా, అందుకే వాళ్ళ పేరు ముందు లేటు అన్న బోర్డు పెట్టడానికి తయారు చేయించడానికి వెళ్ళిన, అందుకే లేట్ అయింది. నువ్వు రాకముందు ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారు, నువ్వు వచ్చిన తర్వాత ఎటల్లట్టు పారిపోయారు. మరి అంతే కదా, నా ముందు పర్ఫార్మెన్స్ చేసే దమ్ము వాళ్ళ దగ్గర ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తే సద్దాం టీంలో పంపిస్తా, ఏమీ లేకుండా మూసుకొని ఉంటారు. అందరి ముందు పడిపోయిందిగా. రండి, ఇవాళ తాడో పేడో తేలిపోయింది. టీనేజ్ ఆంటీతో పెట్టుకున్నారు. టీనేజ్ ఆంటీనా? ఒరేయ్ మణికొండ, ఆడపిల్ల సొమ్ము తీసుకోవద్దన్న బుద్ధి జ్ఞానం లేదురా? ఏదో నేను మైమరుపులో చిన్న సొంతకం పెడితే నా సొమ్ము మొత్తం కాయేసి ఏం బాగుపడతారా మీరు? నా ఆస్తి నాకు కావాలి. అమ్మో, ఆస్తి లేకపోతే నిద్రే పట్టట్లేదు నాకు. నా ఆస్తి నాకు ఇచ్చేయండి. నా ఆస్తి నాకు ఇవ్వండి. నా ఆస్తి నాకు ఇవ్వండి. నా ఆస్తి నాకు ఇవ్వండి. నా ఆస్తి నాకు ఇరా. ఓరి నాయనా
తాతయ్య మా అమ్మకి ఏమైంది? మాయ రోగం వచ్చింది. ఆ రోగం పోతుందా? ఈమె పోతుంది. అంటే మా అమ్మ బ్రతికే ఛాన్సే లేదా? ఆ ఛాన్స్ ఉంటే నీకే ఛాన్సులు దొరకవు. ఏంది? చుంచు మొహందానా. బ్రతికుంటే ఏ ఛాన్సులు లేవంటున్నారు. అమ్మా నేను ఇలా చూడలేకపోతున్నానమ్మా. అయితే కూలింగ్ గ్లాసులు పెట్టుకో దీవినా. కొడితే కూలి పని కూడా పనికి రాకుండా పోతావు. నోరు ముక్క. ఏ ఆపుతారా మీ ముచ్చట్లు? ముందు అమ్మని హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకో ఇది ఎక్కడా ఎన్నడూ జరగని మధ్యలో మూమెంట్స్ బాగున్నాయి అత్తవి. వదినా డాక్టర్ ఏమన్నారు? 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. సప్లిమెంటరీ రాపిద్దామా? కొడితే సప్పగైతో బావా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంట, బతకదన్నారు. ఆపరేషన్ చేయాలంటే మా నాన్న 1 కిడ్నీ ఇచ్చారు. అయినా గానీ కష్టం అంట. 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు మీ అమ్మ. మీరెందుకు వచ్చారా? వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. పంపించామండి. కోపడకమ్మా, మామయ్య ఒక కిడ్నీ ఇచ్చి నిన్ను కాపాడుకున్నాడు. అవును దినా. కిడ్నీ ఇచ్చాడా? తమ్ముడు తమ్ముడు నా కోసం కిడ్నీ ఇచ్చావా? అయ్యో మాస్టర్ చూసారా, నా కోసం కిడ్నీ ఇచ్చాడట నా తమ్ముడు. ఒరే పెద్దోడా, అక్కడ ఆస్తి పేపర్లు పెట్టాను తీసుకురా. అబ్బో ఎంత మంచోడయ్యాడబ్బా. ఇదిగోరా, ఇదిగో శంషాబాద్ లో ఫ్లాట్ నీకు, ఇదిగోవే అమీర్పేటలో బట్టల షాప్ నీకు. అది అందరికి పంచేరా. అత్త నాకిక్కడ ఆస్తి. నీకు ఆల్రెడీ 3 తులాల బంగారం మొన్నిచ్చింది కదా. అత్త అది కొలాబరేషన్ అనుకొని వెనక్కి ఇచ్చేసినానే. కొలాబరేషన్ కాదమ్మా, నా కొంపులో అవన్నీ. సరే బాధపడకు, ఇదిగో ఇటీ ముసల్దానా. వదిలే, నేనే వచ్చి తీసుకుంటాను. ఫుడ్ దిగా నీకు ఆస్తి. జాగ్రత్త అమ్మా. థాంక్స్ అత్త. ఎంతైనా మాస్టర్, ఆస్తులు అంతస్తులు కాదమ్మా, బంధాలు బంధుత్వాలు ముఖ్యం. ప్రతిరోజు ఇక్కడుండి కామెడీ చేయడం ఏంటి? బంధాలు బంధుత్వాల గురించి కూడా మనం చెప్పాలి. చెప్పు మరి. మామిడి చెట్టుకు కాస్తాయి మామిడికాయలు, జామ చెట్టుకు కాస్తాయి జాంకాయలు. అది ఎంత నిజమో, బంధాలు బంధుత్వాలు అనేది కూడా ఎంత నిజం. ఏం చెప్పావురా? కోడలి పిల్ల ఏమిచ్చావు నాకు ఇక్కడ? రామనాయుడు స్టూడియో పక్కన పెద్ద పెద్ద కడుతురు కదా, దాంట్లో ఒకటి నీకే ఇచ్చిన. మంచిగా బతుకమ్మ, సరేనా? అమ్మో నీ పోయేటట్టు నా పాట ఏంటి? ఇది ఎక్కడా ఎన్నడూ జరగని పంపకాలు దేవతా తరలిపో. ఆపండి, యువర్ అండర్ అరెస్ట్. నేనెందుకు కలస్సు? మీ దగ్గర 30 లక్షల అక్రమ ఆస్తులు ఉన్నాయి కాబట్టి. నా దగ్గర అక్కడ ఆస్తులు ఉన్నాయి అయ్యా. నేను ఇంట్లో పని మనిషిని, ఆస్తులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. పోయి వాళ్ళని అరెస్ట్ చేసుకో. అయితే యువర్ అండర్ అరెస్ట్. ఏంటి ఆస్తులు నవ్వా? అదిగో తెల్లకాకి తెల్లకాకి. ఎక్కడ ఎక్కడ? ఇంకా చూస్తున్నారేంటి నాన్న? ఈ సంతకాలన్నీ పెట్టేసి ఇచ్చేయండి, మనకేం సంబంధం లేదని. మీరు కూడా పెట్టండి. మాకు సంబంధం లేదు. మాకు సంబంధం లేదు. అసలు ఈ ఆస్తి మొత్తం ఈవదే. మేము వీళ్ళింట్లో పనోళ్ళం అంతే. అయితే యువర్ అండర్ అరెస్ట్. పద జైలుకి. యోధా, ఇదంతా మోసమే. ఆహా, నువ్వు తీసుకున్న ట్రాప్ లో నువ్వే పడు. యోధా పో. షట్ అప్, పద జైలుకి. అదేంటి ఇప్పుడు కాళ్ళు వచ్చేసాయా? షాక్ అయ్యావా? అత్త ఏంటి సైడ్ లింకా?
పిచ్చెక్కింది కదా అత్త. నాకు పిచ్చెక్కడం కాదే, ఆ, నేను చెప్పేది ఇంటే మీకే పిచ్చెక్కుతుంది. మాకా వీడు నిజమైన పోలీసోడు కాదు. సొంతకాలు పెట్టేటప్పుడు ఏ పేపర్ లో పెడుతున్నావు అని తెలుసుకోవాలి కదా. ఆ పేపర్ల మీద సొంతకాలు పెట్టి ఇచ్చాను కదా, అవి మీరు ఫ్యూచర్ లో సంపాదించే ఆస్తి నాకన్నట్టు. అమ్మ నా అత్తో. బిందు అక్క చూసారుగా, అంతే. చేపతో కూర చేస్తే చేపలు పులుసు అవుతుంది కానీ చికెన్ ఫ్రై అవుతుందా? మేక మే అని అరుస్తుంది కానీ జూన్ జూలై అని అరుస్తుందా? ఈ గిత్త మారిందంటే నమ్మొద్దు. కన్నిటికి కాస్ట్ ఏంటో ఇప్పుడు చూపిస్తా. నువ్వు మా ఆస్తి తీసుకున్నావు కదా, మమ్మల్ని మోసం చేశావు కదా, నో ప్రాబ్లం. కానీ నవమాసాలు మోసి కానీ పెంచిన నీ చిన్న కొడుకు ఉన్నాడుగా హీరో, పచ్చబొట్టేపించుకున్నాడు గుండెల మీద. అయిపోయింది బతికి అయిపోయింది. ఏరా హీరోయిన్ లాంటి కోడల్ని ఎదురుగా పెట్టుకొని ఈ ఎడ్డు ముఖం దాంతో ఏం చేద్దాం అనుకున్నారా నువ్వు? పచ్చబొట్ట చూపిరా. పచ్చ బొట్టు నీదేనమ్మా. బయటికి వెళ్ళినప్పుడు గుండు ధైర్యంగా ఉంటుందని పెట్టుకొని వెళ్ళా. ఒరేయ్, గుండు గీకిచ్చి గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా ఊరేపుతాను. వీడన్న గాడిద మీద కూర్చుంటాడే, మీ అయ్య కూర్చునే యానిమల్ ఇంకా ఈ దేశంలో పుట్టనే లేదు. నాతో పెట్టుకుంటే ఇట్లే ఉంటది. 30% మాకు ఇచ్చి 70% తీసుకుందాం అనుకున్నారా? ఎంత మోసం చేసావత్త. పోండి పోండి, నెక్స్ట్ ఎపిసోడ్ లో రివెంజ్ అంటే చూపిస్తాగా. ఈ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవడు ఉంటుండో ఎవడు పోతుండో ఎవడికి తెలియదమ్మా. అంత మా జాతర. ఆస్తి వాళ్ళ వైపున్నా ఈవిడదే పై చెయ్యి, ఆస్తి ఈమె వైపున్నా ఈమెదే పై చెయ్యి. సో జడ్జెస్ ఎలా అనిపించింది? నా ఆస్తి కూడా తీసేసుకున్నావు కదా అత్త. అంటే నా దగ్గర ఉంటే భద్రంగా ఉంటదని. బంగారం లాంటి కోడలు ఉండగా బంగారం ఎందుకు దండగా అనుకున్నారా? వా వా అన్న వా. స్కిట్ గురించి చెప్పాలంటే మీరు డిఫరెంట్ టాపిక్స్ తీసుకోవచ్చు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకోవచ్చు, కానీ ఒక స్టోరీ లాగా ఒక సిరీస్ లాగా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. నవదీప్ గారు ఎలా అనిపించింది? ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే యావత్ తెలుగు ప్రజానీకం చూస్తుంది కదా మాస్ జాతర. సో అందులో ఫ్యామిలీస్ ఎక్కువ చూస్తున్నారు, అది అర్థం అవుతుంది మనకి. ఇప్పుడు దాంట్లో అత్త కోడళ్ళకి బయట మార్కెట్లో ప్రేమలు గొడవలు ఇలాంటి చిన్న చిన్నవి, అంటే ఇంత డ్రామా కాకపోయినా ఏదో ఒకటి ఉంటది కదా, వాళ్ళందరికీ ఐడియాలు ఇస్తుందేమో ఈ అత్త అని నా డౌట్. ప్రజలకి మనం చెప్పాలి ఇదంతా కేవలం కల్పితం మాత్రమే అని. మళ్ళీ 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 సబ్ టైటిల్ వేయాలి. వెల్ డన్ ఎవ్రీవన్, గుడ్, గ్రేట్. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మస్త్ నవ్వాను, సూపర్, ఆల్ ది బెస్ట్. నీకు రాసిస్తా రాయలసీమ, వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా, మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. ఏమండి, ఏ టీమ్ లో ఏ ఆర్టిస్ట్ కి అదృష్టం చందు అనే మనకి ఇచ్చారండి. ఏమిటండి ఆ అదృష్టం? మన టీమ్ లో ఆర్టిస్టులకి ప్రతి ఒక్కరికి ఎంట్రీ సాంగ్ ఉంటుంది. దానికి మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి చూపించుకోవాలి. కానీ మీరేంటి ఇంత ఇరికిరుకుగా డాన్స్ చేస్తారు? వస్తే నీ ధూము తగలా, నీకు అర్థం కావట్లేదు. మనది 30%, అక్కది 70%. పొరపాటున అట్లా పోయానా నా శాంతి గల్లంతేనే. అవును, మీరేంటి అంత ఇబ్బందిగా డాన్స్ చేస్తున్నారు? నైట్ నవదీప్ పార్టీ ఇచ్చాడే. బిల్లు మీరే కట్టారా? అది తెలిసిందేగా. ఈయనొకడు పెళ్ళా వెళ్ళామా పాపలు పాటలని చాడు పబ్బులు ఎమ్మడి తిరుక్కుంటూ వెళ్ళిపోతారు. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. అయినా రాత్రి పాటలు బాగానే తిన్నారు కదా. బిల్లు అయితే ఫుల్ గా కట్టానే, ఆయనే ఫుల్ గా తిన్నాడే. నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది. అయితే కిచెన్ కి వెళ్ళి తినండి. నీకు బుద్ధి ఉందా? 70% లా కిచెన్ కూడా అక్కడికి వెళ్ళిపోయింది. అయ్యో, ఇప్పుడు మనకి ఫుడ్ లేదా? అయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టండి. ఆ డబ్బులున్న బీరువా కూడా అక్క కిచెన్ లోపల పెట్టి బీగ వేసింది. ఆగండి, అయితే సుజీని పిలుస్తాను, తాళం ఇస్తుందేమో. అమ్మా సుజీ, అమ్మా సుజీ. అమ్మా సుజీ, అమ్మ సుజ్జి,
సుజీ సుజ్జి 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 అల్లుడు సుజీ అత్తమ్మ సుజ్జి ఏహే, మా అమ్మాయి సుజిని పిలవండి. అత్తమ్మ సుజ్జిని పిలవండి. సుజి మా ఇంట్లో ఎందుకుంటుంది? మీ ఇంట్లో కదా ఉండేది. పిలవండి సుజిని. మా ఇంట్లో లేదనే మీ ఇంట్లో నుంచి పిలవమంటున్నా, పిలవండి సుజ్జిని. ఏంటి మీ ఇంట్లో మా సుజి లేదా? మా ఇంట్లో కూడా లేదు అంటే మా అమ్మాయి కనిపించట్లేదా? అమ్మ యోదా! బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే నేను చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నా. ఎవరు నన్ను పిలిచారు? ఏంటో అంత ఇంపార్టెంట్ పని? మాకు 30% ఇచ్చారు కదా, 30 ఫ్లోర్స్ లేపుదామని అనుకుంటున్నా. యోదా దానికి ఖర్చు అవుతుంది కదా. అనుకోవడానికి ఏం ఖర్చు అవుతుంది బావా? ఎదవ తెలియదారులు చూపించుకే. అయినా నాకు ఇంపార్టెంట్ పని ఉంది, నేను వెళ్తా. మళ్ళీ ఇంపార్టెంట్ పని ఏంటి? 30 ఫ్లోర్స్ లేపాను కదా, ఇంటీరియర్ వర్క్ చేపించాలనుకుంటున్నా. ఇల్లే లేని కాడ ఇంటీరియర్ వర్క్ చేపిస్తావా యోదా? ఇంటీరియర్ చేపించాలంటే ఇల్లు ఉండాలా బావా? టీమ్ లీడర్ కి బెస్ట్ పర్ఫార్మర్ ఇవ్వట్లేరని ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నావు. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. మరి ఏం చేయమంటావు? మాస్టర్ కేమో వేరియేషన్ కావాలి, ఈయనకేమో పెద్ద పెద్ద పంచులు కావాలి, మా సురేష్ సార్ కేమో మేము ఇక్కడే చేయాలి, ఇందులోనే చేయాలి, సేమ్ క్యారెక్టర్ చేయాలి. ఏం చెప్పమంటావు నా బాధ? సర్లే బావా నేను వెళ్తున్నా, నాకు ఇంకా ఇంకో 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 ఇంపార్టెంట్ పని ఉంది. ఇంకో 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 ఇంపార్టెంట్ పని ఏంటో? గృహ ప్రవేశానికి వాళ్ళందరిని ఇన్వైట్ చేయాలి కదా, నేను వెళ్తాను. మాస్టర్ నాకు గన్ ఇస్తారా? ఎందుకు? మా అక్కని అడుగు, ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతుంది. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టడానికి అసలు మీ అక్క ఉంటేనే కదా. పడుకుందా బావా? అసలు ఇంట్లోనే లేదు. మా అక్క ఇంట్లో లేదా? అంటే మీ ఎవరికి తెలియదంటే? అరే మహేష్, బోలే బోలే గుంటా నీ అయ్య కాడ ఉంటా, నీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా, నీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. ఏంట్రా అన్నయ్య బిజీగా ఉంటే పిలిచో? అంత బిజీ పని ఏంట్రా? తాజ్ కృష్ణ ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను రా. అరే మహేష్ దానికి ఖర్చు అవుతుంది కదా. అనుకోవడానికి ఖర్చు ఏముందిరా? బాగా తెగించవరా నువ్వు. కావాలంటే ఏ అమ్మాయికైనా సైట్ కొట్టరా, అంతేగాని యోధా డైలాగులు కాపీ కొట్టక. కాపీ కొట్టినా ఏం లాభం రా? బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందరూ మీరే కొడుతున్నారు కదా. ఇలాంటి డైలాగులు కొడితే వాళ్ళు వచ్చి నిన్ను కూడా కొడతారు. ఓయ్ మహేష్, మా అక్క ఎక్కడా? ఒరే అన్నయ్య వదినంటే ఎక్కడరా? మామయ్య మీ బిడ్డ ఎక్కడా? వసే బిడ్డ ఎక్కడా? యోదా అక్క ఎక్కడా? నన్ను అడుగుతారేంటమ్మా, మీరే కదమ్మా నన్ను పిలిచింది. పోనీ అమ్మమ్మ తాతయ్యకి తెలుసు అనుకుంటా. అమ్మమ్మ తాతయ్య. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మన సాగతయ్యో, ఈ మంత్రమే సావయో. చిన్నగా కబడ్డీ ఆడేవుగా. పూరి నేను తిరిగి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకు రాజా? స్కిట్ లో పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండదు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు. మీకు టాలెంట్ లేదు. నా టాలెంట్ గురించి మాట్లాడుకో, నీకంత టాలెంట్ లేదు కానీ వెళ్ళి బ్యాగ్ చదువు. అలాగే రాజా. అలాగే అంటే నువ్వు రావా నాతో? ఈ మైక్ వదిలేది లేదు, నేను ఇక్కడ నుంచి కదిలేది లేదు. కావాలంటే మీకోసం ఒక పాట పాడతాను. వద్దు తల్లి, వెళ్ళి బ్రేక్ టైంలో జానీ మాస్టర్ ముందు పాడు. బ్రేక్ లేకపోయినా పాడతాను. అయినా ఏంటి ఏంటి అసలు ఇంట్లో ఏంది గోళ? తాతయ్య మా అక్క కనిపించట్లేదు. అంటే సంతోష్ గారి లైఫ్ లో సంతోషం వచ్చిందనమాట. ఏహే తాతయ్య జోక్ లాపు. అందుకేగా మనల్ని ఇక్కడ పిలిచింది, లేకపోతే ఈ ముసలి మోహన్ దానికి హస్బెండ్ క్యారెక్టర్ నేను ఎందుకు వేస్తాను? బా తాతయ్య మా అక్క ఎక్కడా? ఎక్కడా ఎక్కడా? 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 అసలు నన్ను అడుగుతారేంట్రా మీరు? దీవెన నాకు తెలుసు అనుకుంటా. బావా దీవెన విలు. దీవెనా సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. హలో, మీ అందరికి ఈరోజు పార్టీ ఇస్తానే. ఇంక ఈరోజు మనం రచ్చే. ఏంటి దీవెనా నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను తెలిసిపోయిందా? అది జరగదని తెలిసిపోయింది. నీ కుళ్ళు. నువ్వు ఫస్ట్ టెల్లో. మా అక్కని కిడ్నాప్ చేసింది నువ్వే కదూ? నాకు ఇడ్లీలో చట్నీ చేసుకోవడమే రాదు, నేను కిడ్నాప్ చేస్తానా? మరి మా అక్క ఎక్కడా? 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 మళ్ళీ అడిగారు రా నాయనా. ఇదంతా కాదు, మీ అమ్మాయి కిడ్నాప్ చేసి ఉంటది. నాకు తెలుసు మీ అమ్మ మీద డౌట్. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను నేను. ఆపండి. డైలాగ్ పెద్దది చెప్పిన, ఎక్స్ప్రెషన్స్ మంచిగా ఇచ్చిన, కెమెరా ఫ్లేవర్ తెలియకపోతే వేస్టే. ఒరే వేస్ట్ గా, అది ఫ్లేవర్ కాదురా ఫేవర్. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. యోదా
నువ్వంత హార్ష్గా మాట్లాడకు, నేను హట్ అవుతాను. రేయ్ నువ్వు స్వీట్ గా మాట్లాడుతున్నా, నేను హట్ అవుతాను. మీ ఇద్దరిని స్కిట్ లో పెట్టుకున్నందుకు నేను హట్ అవుతున్నాను. దీనికి జడ్జెస్ ఎంత అట్ అవుతున్నారు. ఇదంతా కాదు, మీ అమ్మని పిలవే మీ అమ్మని. అమ్మా ఒడిలో వసంతమా ఒదిగే వయారమా పూబాణమా ఎగసే తరంగమా ఎదలో మృదంగమా ఎగిరే పతంగమా నా ప్రాణమా. మాస్టర్ నిన్ను చూడంగానే నాకు ఒకటి వచ్చింది. చెప్పమాటవా మాట ముచ్చట? చెప్పండి. ఏం లేదు మాస్టర్, మేమేమో మెట్లకి పైకి వచ్చినావు, నువ్వు స్టెప్పులేసి పైకి వచ్చినావు. నువ్వు ఎంత గొప్పోడివో కదా. అవును నవ్వుది, మొన్న నువ్వు సల్లగడ్డల దగ్గర చేసిన పని నాకు తెలిసిపోయిందిలే. చెప్పొద్దని చెప్పానే. ఓయమ్మో, సల్లగడ్డల దగ్గర ఏం చేస్తున్నావు మాస్టర్? తర్వాత మీ రూమ్కి వచ్చి చెప్తా. ఒకటి బయటపడిందిలే. చెప్పండి. బావు ఎంత ఇంట్రెస్ట్ ఇట్లాంటి. ఇగో ఇట్లాంటి వాడికి ఏమో ఎగబడి నవ్వుతుర్రు, మనకేమో పద్ధతి అయిన పంచలేయమంటున్నారు. నాన్ వెజ్ తినోళ్ళకి వెజ్ పెట్టమంటారే. ఇగో మాస్టర్, నాకే తెలియంది ఇవాళ ఒకటి తెలిసింది. మేము స్కిట్ చేస్తామేమో ఇక్కడ తీసుకొచ్చిండు సురేష్. కాదంట, మేమంటే వెబ్ సిరీస్ చేస్తున్నామంట స్టేజ్ మీద. పోయిన స్కిట్ కి లింక్ ఉండాలంట, ఆ స్కిట్ కి ఇది లింక్ ఉండాలంట, ఈ లింక్ ఆ లింక్ ఉండాలంట. ఈ ఫ్రస్ట్రేషన్ తో నా బిడ్డ ఇందాక డైలాగ్ కూడా చెప్పింది, ఇక్కడే ఉండాలి ఇక్కడే చేయాలని. పోన్లే ఏదో ఒకటి చేద్దాం, పేమెంట్ అయితే వస్తుంది కదా మనకి. వస్తుందా సార్ ఓ అమ్మనే, మీకు 30% ఇచ్చినాం కదా, 70% వాళ్ళతో మనకేంటి మామయ్య మాటలు? అవుట్ గెట్ అవుట్. ఎక్కడికి వెళ్ళేది? నా బిడ్డ కనిపించట్లేదు, కనిపించేదాకా ఇంట్లోంచి వెళ్ళేదే లేదు. ఒక్క నిమిషం మాకు జరగవే, కొంచెం ఇటు తిరగవే. నువ్వు ఇల్లు చిన్నగా అయిందని కిటికీలు పెట్టుకున్నావా? 30% వచ్చింది, దీనికే ఇన్ని కిటికీలు పెట్టుకుంది. 70% నేనెన్ని కిటికీలు పెట్టుకున్న చూడు సెకండ్ ఎపిసోడ్ లో. మా అక్కని దాచింది నువ్వే కదా. ఎవరినైనా దాచుకోవాలన్నా దోచాలన్నా మీ తర్వాతే. మాకేం సాధన ఇద్ది? అమ్మాయిలు మనసు దోచాలంటే ఆయన, యూత్ ని ఎరగొట్టాలంటే ఈయన, డైలాగులు పంచులుగా కొట్టాలంటే ఆవిడ. మన తరం ఏమేమైద్ది? అంత సీన్ లేదు. నేను నిన్ను నమ్మను, నువ్వే మా అక్కని కిడ్నాప్ చేసావు. నన్ను నమ్మవా? నమ్మను. మాస్టర్ నేను ఎంత మంచోనో తెలుసా? ఎంత? కారు వేసుకొని రోడ్డు మీదకి వెళ్తే హారం కొడితే ఇది చోటు డిస్టర్బ్ అవుతాడని గుద్దుకుంటూ వెళ్తా, కానీ హారం కూడా కొట్టాను నేను. అంత మంచి మనిషిని నేను. నన్ను నమ్మవా సంజయ్? డైలాగ్ ఇచ్చినప్పుడు చెప్పు. మా అక్కని నువ్వే దాచిపెట్టావు నాకు తెలుసు. నేను దాచిపెట్టలేదు అని నమ్మేటోళ్ళు నా వైపు రండి, నమ్మనోళ్ళు అటువైపు రా. అయ్యో, చివరికి మొగుడు మిగిలాడు చూడు. ఏ పెనుయిటి, నువ్వు ఒక్కడవైనా నన్ను నమ్మినావు, నా వైపు ఉన్నావు, చాలా థ్యాంక్స్. వేరే ఆప్షన్ ఉందంటావా? ఓహో, ఊడుస్తున్నాడు అంతే. అటు పోటానిక ఈ కథలు? దీవనా ఏందమ్మా, నువ్వు నా బిడ్డవు కదా, నన్ను నమ్మవా? ఎంతైనా వదిన కదమ్మా, ఈ వయసులో నిన్ను పోలీస్ తీసుకెళ్ళడం తప్పు కదమ్మా. ఏం తప్పుదమ్మా? ఈ వయసులో నిన్ను పోలీస్ తీసుకెళ్తే చాలా బాగోదు. అందుకే మాస్టర్ క్యారెక్టర్ లో వేరియేషన్ పెట్టాను దానికి. సెల్లుకి ఛార్జింగ్ కావాలి, నాకు నా భార్య కావాలమ్మా. ప్రేమకు మొదట్లో ప్రే ఉంటది, లాస్ట్ లో మా ఉంటదమ్మా. మొగుడికి మొదటి అక్షరం మో, చివరి అక్షరం డు. మధ్యలో చెప్పకు. ఏమిటండి మీరు మాట్లాడేది? పాయసంలో ఆయాసం ఉందని హాస్పిటల్ తీసుకెళ్తావా అమ్మా? ఏంటమ్మా? పాయసంలో ఆయాసం ఉందని హాస్పిటల్ తీసుకెళ్తావా అమ్మా? అక్క గుత్తంకాయ కోసి కారం పెట్టాలి, నాకు తాళాల గుత్తి కావాలి. పెడతా పో. నాకు బస్తాడు బూడిదే కావాలి. నాకు ఈ టీం నుంచి విముక్తి కావాలి. నాకు నిజమేంటో తెలియాలి. అరే అది నీ టైమే యోదా. వద్దు నాకు. నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు మాస్టర్, అసలు ఎందుకో అర్థం కాదు. నిజంకే వస్తుంది అదంతా. ఇగో నవదీప్ మంచోడు అంటే నమ్ముతారు, బిందు మాధవ్ గారికి టాలెంట్ ఉందంటే నమ్ముతారు, జానీ మాస్టర్ సూపర్ డాన్సర్ అంటే నమ్ముతారు, కానీ నేను చెప్పే నిజమే నమ్మరు. ఏం పాడుగాను వచ్చి కూర్చున్నారు దున్నపోతుగాళ్ళు. ఇగో వచ్చే సంవత్సరం వీళ్ళందరికీ గుండు చేస్తా దేవుడా, నా కోడలు ఎక్కడుందో చూపి. పాట వేస్తే వస్తుంది కోడలు. అయ్యో కిడ్నాప్. అక్క
వసేయ్ నోట్లో గుడ్డలు పెట్టుకొని కూర్చున్నావే ఏంటి ఒరే సంతోషు నీ పిల్లం ఇప్పుడే కనిపించింది కదరా చూసినవా చూసినమ్మా చూసినవా నువ్వే కిడ్నాప్ చేపించినావు నాకు తెలిసే మా అక్క నువ్వు కిడ్నాప్ చేపించినావు అని వస్తే దున్నపోతున్నా నేనెందుకు కిడ్నాప్ చేపిస్తానే కట్టులు కట్టించినావు కదా ఎవరితోనో నేను కట్టియలేదే దేవుడా ఇగో ఎవరి కొంపల్లో ఏం జరుగుతున్నాయో తెలిసేటోళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి తప్ప ఇక్కడ ఎవ్వరికి ఏమీ తెలియదు ఒరేయ్ ఇప్పుడు నీ పెళ్ళం కావాలంతే కదా సరే మంది ఎట్లాగో వెబ్ సిరీస్ కదా టు బి కంటిన్యూ అనేసి ఫస్ట్ ఎత్తుకుదాం పాండి వస్తాం మాస్టర్ పాండ్రా ఎందుకు ఏడుస్తున్నావురా ఎన్ని స్కిట్లు చేసినా కూడా మనకు విన్నింగ్ ఇవ్వట్లేరు కదమ్మా ఒరే మనం చేసే స్కిస్ట్ కాదు వెబ్ సిరీస్ చెప్పారు